ఉదయ కాలము దేవుడు మనకిచ్చిన వాగ్దానం చదువుకుందామా దేవుని బిడ్డలారా? మత్తయి సువార్త 5వ అధ్యాయము 4వ వచనం, దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుతురు. దేవుని బిడ్డలారా, ఈరోజు ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానము, దుఃఖపడ్డవారు ధన్యులు, వారు ఓదార్చబడతారంట. దేవుని సన్నిధిలో ఎంతమంది అయితే మరి నీ కుటుంబం కొరకు, నీ సమస్యల కొరకు నువ్వు ఏడుస్తూ మరి దేవుని సన్నిధిలో కన్నీరు విడుస్తున్నావు, దేవుని బిడ్డలారా, నువ్వు ఖచ్చితంగా ఓదార్చబడతావు అని దేవుని వాగ్దానం సెలవిస్తూ ఉన్నది. దేవుని బిడ్డలారా, ఎందరైతే దేవుని వాగ్దానం నమ్ముతారో, విశ్వసిస్తారో, ఆయన సన్నిధిలో ప్రార్థిస్తారో, నీ కుటుంబం కొరకు ఏ అవసరత కొరకు అయితే నువ్వు ఏడుస్తున్నావో నా ప్రియ దేవుని బిడ్డ, ప్రతిరోజు దేవుడు ఈ వాగ్దానాల ద్వారా నేను ధైర్యపరుస్తున్నాడని నేను నమ్ముతూ ఉన్నా. వాక్యం చదువు, దేవుని సన్నిధిలో మొర్రపెట్టు, ఆయన సన్నిధిలో కన్నీరు విడు, మనుషుల దగ్గర ఏడ్చి, మనుషుల దగ్గర చేయి చాపి నువ్వు బలహీనరాలు వైపు కృంగిపోయిన వాడి వలె నువ్వు ఉంటూ ఉన్నావేమో, కానీ దేవుని వాగ్దానం అంటూ ఉన్నది, దుఃఖపడ్డవారు ధన్యులు, వారు ఓదార్చబడతారు. మనుషుల దగ్గర ఏడిస్తే ఓదార్పు కాదు, కానీ దేవుని సన్నిధిలో కన్నీటి ప్రార్థన ద్వారా నువ్వు ఏ సమస్య కొరకైతే ఏడ్చి ప్రార్థన చేస్తావో ఖచ్చితంగా ఒక రోజు దేవుడు నిన్ను ఓదార్చి నీకు ధైర్యమును, ఆదరణ, నీ సమస్యలకు దేవుడికి గొప్ప పరిష్కారం దేవుడు ఇవ్వబోతుంది. నమ్ము, విశ్వసించు, ఈ వాగ్దానం రిసీవ్ చేసుకో. మరి ఈరోజు పునరుత్థాన ఆదివారపు మనందరం చర్చికి వెళ్ళి దేవుని మనం పొందుకుందాం. ఈ దినమంతా దేవుని కృప, కాపుదల, భద్రత, కరుణ, కటాక్షం, దయాకీటము నీకు నీ కుటుంబానికి నిత్యము తోడు నిడే ఉండును గాక. ప్రైజ్ ది లార్డ్.